జగిత్యాల జిల్లా కోడిమల్య మండలం గంగారం తాండ పరిసరాల్లో పులి పంజా విసరడం స్థానికంగా పెనుకలకలం సృష్టిస్తుంది. 24 గంటల వ్యవధిలోని పులి మళ్లీ దాడికి తెగబడి రైతు తేజావత్ గోరికి చెందిన ఒక సూడి ఆవును పొలం సమీపంలో ఒర్రెల్ని చంపేసింది. నిన్న జరిగిన ఘటనకు అతి సమీపంలోనే తాజా దాడి జరగడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. క్రూర మృగం ఊరి సమీపంలోనే సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు చంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పులిని బంధించాలని, వరుస దాడులతో నష్టపోతున్న తమకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తండా ప్రజలు వేడుకుంటున్నారు. నా పేరు రమేష్, గంగారం తండ, సూరంపేట మాది. నా ఆవు చనిపోయింది, పెద్దపూలు వచ్చి చంపేసింది. సూడిది ఉండే దగ్గర దగ్గర ఇప్పుడు సూడిది ఉంది. మంచిగానే పాలు మంచిగానే ఇచ్చు. కొంచెం 2-3 రోజుల ఈను పాలు ఇచ్చేది. మాకు కొంచెం న్యాయం చేయాలని ఫారెస్ట్లో కోరుతున్నాం. నిన్న ఒకటి మా పెద్ద బాపల్లో చంపేసింది. ఇవాళ మళ్ళీ వచ్చి ఇవాళ ఒకటి చంపేసింది. పెద్ద పులే ఇది. మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పొలం షెడ్యూల్నే ఉంటుంది. అది ఎప్పుడు వెళ్తే అత్తది తింటుంది, అట్లే విడిగానే ఉంటుంది. తాడేముండదు, అత్తయ్య తింటుంది పోతుంది. వేటాడి చంపేసింది. అక్కడ షెడ్ అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. దగ్గర దగ్గర 1,20,000 పెట్టచ్చు. నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. మాది గంగారం తండా కోడిమల్య మండలంలోని మాలమూర ప్రాంతం. ఈ ప్రాంతంలో పెద్ద పులి సంచరించి 2 రోజుల పాటు 2 ఆవులను చంపి తినడం జరిగింది. ఈ ఫారెస్ట్ అధికారులు ఈ పులిని పట్టుకోక మరియు రైతులని బెదిరిస్తూ వాళ్ళు పబ్బం గడుపుతూ ఉన్నారు. అందుకుగాను వెంటనే పెద్ద పులిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని రైతులకు గాను మరియు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించి దాన్ని పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మా పొలాలు గుట్టగా ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇప్పుడు మాకు రాత్రి 12 గంటలకు కరెంట్ రావడం జరుగుతుంది. ఇందుకు గాను కరెంటు పెట్టడం కోసం నైట్ 12 గంటలకు 1 గంటకు రావడం జరుగుతుంది. ఉదయం మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తిరగాలంటే మా తండ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి భయాందోళనకు గురి కాకుండా ఫారెస్ట్ అధికారులు వెంటనే ఈ పులిని పట్టుకొని ఈ గ్రామ ప్రజలకు అందరికీ సహకరించి వీళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఈ ఫారెస్ట్ అధికారులను కోరుకుంటున్నాను.